వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. నేను శాలిని. పార్లమెంటు శీతాకాల సమావేశాలు ఇవాల్టి నుంచి ప్రారంభమయ్యాయి. మొదటి రోజే విపక్షాల ఆందోళనలతో లోక్సభ దద్దరిల్లింది. తొలుత 2 సార్లు, తర్వాత రేపటికి సభ వాయిదా పడింది. సర్పై విపక్షాలు ఆందోళనకు దిగాయి. అన్ని అంశాలపై చర్చకు సిద్ధంగా ఉన్నామని స్పీకర్ ప్రకటించినా సభలో విపక్షాల ఆందోళన కొనసాగాయి. దీంతో స్పీకర్ సభను రేపటికి వాయిదా వేశారు. పార్లమెంటు సజావుగా సాగేందుకు విపక్షాలు సహకరించాలని అంతకుముందు ప్రధాని మోదీ కోరారు. మరి పార్లమెంటులో అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం తప్పదా? శీతాకాల సమావేశాలు సజావుగా సాగేనా? ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన రాధాకృష్ణన్ సభలో ఎలా నెగ్గుకు రాగలరు? ఇలాంటి అంశాలపైనే ఇవాల్టి మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. ఇక ఇవాల్టి మిడ్ డే డిబేట్లో పాల్గొంటున్నారు అనలిస్ట్ మన్నెం కోటేశ్వరరావు గారు. వారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అండి కోటేశ్వరరావు గారు. నమస్తే సో మనం చూస్తున్నాము, ఇక శీతాకాల పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో మరి విపక్షాలు ముందుగానే ఆందోళనలు నిర్వహించడాన్ని ముందుగా ఎలా చూడాలంటారు? విపక్షాలు ఆందోళన నిర్వహించడానికి వీలైనటువంటి పరిస్థితుల్ని కల్పించినటువంటి ప్రభుత్వ వైఖరి ఏమిటి అనేటువంటిది కూడా మనం కలిపి చూడాలి. నాణ్యానికి బొమ్మ బొరుసు ఉన్నట్టుగానే విపక్షాలు ఎందుకు ఆందోళన చేస్తున్నాయి అనేటువంటి ప్రశ్న కూడా అధికార పక్షానికి కూడా వేయాల్సి ఉంటుంది. అధికార పక్షం కూడా సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు డ్రామాలు చేయొద్దు అని చెప్పేసి చెప్తున్నారు. ఎవరు డ్రామాలు చేస్తున్నారు? ఒక్క ప్రతిపక్షాలైనా డ్రామాలు చేస్తూ ఉంది. అధికార పక్షానికి చెందినటువంటి వాళ్ళు ఎవరు డ్రామాలు చేయడం లేదా? అందుకని ఆ విధమైనటువంటి రెచ్చగొట్టేటువంటి మాటలతోటి సభానాయకుడిగా ఉన్నటువంటి ప్రధానమంత్రి మాట్లాడితే దానికి సమాధానం ఎట్లా వస్తుంది? రెండోది, ఇదే బీజేపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ విధమైనటువంటి కార్యాచరణ సభలు సమావేశాలను మరి వాళ్ళు కూడా అభ్యంతరం పెట్టి జరగకుండా చేశారు కదా. మరి ఇప్పుడు సుభాషితాలు చెబుతున్నటువంటి వాళ్ళకి గతం గుర్తులేదా? గతంలో తమ ప్రవర్తన మరికి దాని గురించి ఏం చెప్తారు? అందుకని ఇవాళ ప్రభుత్వం అనుసరించేటువంటి విధానాలు లేదా ప్రతిపక్షాల పట్ల సమాజంలోని వివిధ తరగతుల పట్ల అనుసరించేటువంటి వైఖరి పార్లమెంట్లో కావచ్చు లేదా అసెంబ్లీలో కావచ్చు జరిగేటువంటి రభసలకి రచ్చకి కారణాలుగా మారుతున్నాయనేది నా అభిప్రాయం. ఉదాహరణకు 4 లేబర్ కోడ్ల గురించి ఈ మధ్యనే నోటిఫికేషన్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఎప్పటివి 4 లేబర్ కోడ్లు? 2019లో మొదటి దాన్ని ఆమోదించారు. తర్వాత మిగిలినటువంటి వాటిని 2021లో 22లో వాటిని ఆమోదించారు. 5 సంవత్సరాల తర్వాత ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చారు. మరి ఈ లోపల కోట్లాది మంది కార్మికులకు సంబంధించినటువంటి సమస్యల మీద లేదా వాళ్ళకి సంబంధించినటువంటి హక్కులు కావచ్చు, సౌకర్యాలు కావచ్చు, ఏమైనా కావచ్చు, వాటి గురించి అనేక కార్మిక సంఘాలు ఎప్పటి నుంచో విమర్శలు చేస్తున్నాయి. ఆ విమర్శలు చేస్తున్నటువంటి నేపథ్యంలో కార్మిక సంఘాలకు ఉన్నటువంటి అభ్యంతరాలు ఏమిటి, వాటిని ఇంప్లిమెంట్ చేస్తే వచ్చేటువంటి సమస్యలు ఏమిటి అనేటువంటిది కార్మిక సంఘాలను కూర్చోబెట్టి కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైనా చర్చించిందా? ప్రతిపక్ష పార్టీలు లేదా ప్రతిపక్ష పార్టీలు పనిచేసేటువంటి కార్మిక సంఘాలు వాళ్ళని వదిలేద్దాం. బిఎంఎస్, ఆర్ఎస్ఎస్ నడిపేటువంటి కార్మిక సంఘం కూడా గణనీయమైనటువంటి బలంతో ఉన్నది కదా ఈ దేశంలో. బిఎంఎస్ నాయకులతో అయినా చర్చించి వాళ్ళ ఆమోదం పూర్తిగా పొందారా? చెప్పమనండి ఎవరినైనా. ఎందుకని కార్మిక సంఘాలతో మాట్లాడితే మీకు పోయేది ఏమిటి? మీకు అవసరమైనటువంటి బలం పార్లమెంటు 2 సభల్లో ఉన్నది. మీరు ఆమోదించుకోవచ్చు. ఆల్రెడీ ఆమోదించారు. ఆమోదించినటువంటి వాటి మీద కొన్ని సవరణలు చేయాలి, లేకపోతే కొన్ని ఎత్తేయాలి అనేటువంటిది కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తూ ఉంటే 5 ఏళ్ల నుంచి పట్టించుకోకుండా ఓ తెల్లవారుజామున నోటిఫికేషన్ ఇచ్చేసి తాంబూలు ఇచ్చేసాం తన్నుకు చావండి అన్నట్టుగా
ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంటే మరి ప్రతిపక్షాలకి ఉన్నటువంటి ఆయుధం ఏమిటి, లేదా కార్మిక సంఘాలకు ఉన్నటువంటి ఆయుధం ఏమిటి అనేది ప్రశ్న. అందుకని ప్రభుత్వం అనుసరించేటువంటి వైఖరి ఇవాళ పార్లమెంట్లో కావచ్చు, అసెంబ్లీలో కావచ్చు, ఈ విధమైనటువంటి రభసలకి దారితీస్తూ ఉంది. కనుక ప్రభుత్వం కూడా ప్రతిపక్షాలకు శుద్ధులు చెప్తున్నారు నరేంద్ర మోడీ గారు. ఆయన మరి వాళ్ళ రెండింజన్ల పాలనలో ఉన్నటువంటి మణిపూర్కి వెళ్ళి ఎందుకు అక్కడ ఉన్నటువంటి రెండు సామాజిక తరగతుల మధ్య తలెత్తినటువంటి పరస్పర అనుమానాలను తీర్చడానికి ఆయన ఎందుకు వెళ్ళలేకపోయారు? వాళ్ళ ప్రభుత్వాన్ని అయితే రద్దు చేసుకున్నారు. అక్కడ 3 సంవత్సరాలు 2.5 సంవత్సరాల నుంచి అసలు ప్రభుత్వమే లేదు, ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు. మరి ఎవరు అడగాలి మణిపూర్ సమస్యల గురించి? ప్రతిపక్షాలు అడగాలి కదా. ఏం చెప్తారు వీళ్ళు సమాధానం? అసలు అక్కడికి వెళ్ళడానికే ధైర్యం లేనటువంటి మనుషులు ఏం చెప్తారు? అందుకని ఇట్లాంటి అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి కనుక కనీసం జనం దృష్టికి వెళ్ళడానికి ఇదేదో ప్రభుత్వం పరిష్కరిస్తుందనో లేకపోతే వాళ్ళ గోడు పట్టుకుంటుందని ఇప్పుడు ఉన్నటువంటి ప్రతిపక్షాలకు ఏవి విశ్వాసం అయితే లేదు. కానీ జనం దృష్టికి వెళ్ళడానికి ఈ విధమైనటువంటి నిరసన రూపాలను ఎంచుకున్నారు. అటువంటి అవకాశాన్ని అధికార పక్షం కలిగించకూడదనేదే ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. రైట్. అలాగే ఇక మరి బండారు రామ్మోహన్ రావు గారు అనలిస్ట్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి రామ్మోహన్ రావు గారు. నమస్కారం శాలిని గారు. అసలు శీతాకాల సమావేశాలు ప్రారంభమైన వెంటనే ఒకవైపు విపక్షాలు ఆందోళన నిర్వహించడంతో సభ అయితే వాయిదా పడింది. బట్ ఇక్కడ ప్రధానమంత్రి మోదీ అయితే ఒక కామెంట్ చేశారు, డ్రామాలొద్దు టిప్స్ ఇస్తారండి అని విపక్షాలకు చెప్పడం ఎలా చూడాలంటే వాళ్ళు ఇప్పుడేం కొత్తగా చేయడం లేదు కదా ఆందోళనలు అనేది. రీసెంట్గా జరిగిన మరి సమావేశాలప్పుడు కూడా మణిపూర్ గురించి మాట్లాడమని విపక్షాలు అడిగినప్పుడు కూడా వాళ్ళు కొట్టిపారేశారు, వాళ్ళని పట్టించుకోలేదు. చాలా వాయిదాలు వేస్తూ వచ్చారు. ఎందుకని ఇక్కడ మరి సభ యొక్క టైంని వృధా చేస్తున్నారు? రామ్మోహన్ రావు గారు. శాలిని గారు, మీకు కోటేశ్వరరావు గారికి మీకు అట్లా నమస్కారం. ప్రేక్షకులు కూడా ప్రేక్షకులు కూడా 2 నిమిషాలు చెప్తాను. నేను 2 అంటున్నాను. నేను ఎవరిని సమర్థించడానికి వీలేదు, ఎవరిని విమర్శించడానికి వీలేదు అన్నట్టు ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఇట్లాగే చాలా చట్టాలను చాలా బుల్డోజ్ చేసుకుంటూ పోయింది. ఇవాళ ఇది కూడా డ్రామాలు చూస్తున్నాం కదా. మన మీడియా కానీ పార్లమెంట్ లో చర్చ జరుగుతున్న తీరును చూస్తే ఇప్పుడు కుక్క వివాదం చూస్తున్నాం కదా. మనం రేణుకా చౌదరి ఒక కుక్కని తీసుకొని పోయింది పార్లమెంట్ కు. డ్రామాలు చేస్తున్నాడంటే మోడీ కంటే పెద్ద డ్రామాకారుడు కూడా ఆమె అంటుంది. అంటే నిజంగా మనకు అసెంబ్లీ అంటే పార్లమెంట్ కానీ అసెంబ్లీ చట్టసభల్లో చర్చ జరగాలి? రచ్చ జరగాల? రచ్చలు జరుగుతున్నాయి అంటున్నాను. అవసరం లేని విషయాల మీద మీడియా అట్లాగే ఇస్తున్నది, అంటే అవసరం లేని విషయం అనేది వాళ్ళు కూడా అట్టే స్పందిస్తున్నారు అంటున్నాను. రెండు ఏమి తేడా లేదు. ఆనాడుకి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సక్కులు బాగుతారు, అధికార పక్షంలో ఉన్నప్పుడు చేస్తారు. ఒకనాడు మొత్తం 80 ఏళ్ల స్వాతంత్రంలో 60 ఏళ్ళు కాంగ్రెస్, 20 ఏళ్ళు వీళ్ళు, మొత్తం 80 ఏళ్లలో ఈ 2 పార్టీలు పరిపాలించినాయి. కొంచెం వెనక ముందు 2 అంటున్నాడు. అందులో ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు సమస్యలు లేవనెత్తినప్పుడు ఖచ్చితంగా ప్రజల నుంచి స్పందన వస్తుంది, మాలాంటి వాళ్ళ నుంచి స్పందన వస్తుంది. కానీ ఒకసారి వెనక్కి తిరిగితే దీనికి కారణం ఎవరు అంటే ఈ 60 ఏళ్ల పాలన వస్తుంది కదా. ఉదాహరణ మణిపూర్ మంటలు తీసుకుందాం. మణిపూర్ మంటలకు కారణం ఎవరు? రావణ కష్టంలాగా కాశ్మీర్ సమస్య ఏంది, మణిపూర్ సమస్య ఏంది, దేశంలో ప్రధానమైన సమస్యలను అట్లాగే పెట్టి ఆఖరికి మొన్నటిగా తెలంగాణ ఇచ్చేదాకా తెలంగాణ సమస్యతో సహా బాగా తాత్సారం చేసింది కాంగ్రెస్ పార్టీ కదా. వీళ్ళు వాళ్ళు మాట్లాడుతున్నారు. ఈ బీజేపీ కూడా తక్కువ లేదు, వాళ్ళకంటే 10 రెట్లు వీళ్ళు ఎక్కువ చదివారు, 10 ఆకులు ఎక్కువ చదివారు వీళ్ళు కూడా. అందుకంటే అబద్ధాలు, అసత్యాలు, అర్ధసత్యాలు చెప్పడంలో బీజేపీ అంతకంటే దిట్ట అంటున్నారు. వాళ్ళ పార్లమెంట్ సాక్షిగా ఆ 2 ప్రధానమైన పార్టీలు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఒకనాడు కమ్యూనిస్ట్ పార్టీలో మంచిగా నిలబడితే రాష్ట్ర వాళ్ళు ఎవరున్నారు? ఆ మధ్య పార్లమెంట్ లో చర్చ జరిగింది, మంచి ఆరోగ్యకరమైన చర్చ జరిగితే మీడియా పట్టించుకోదు, ఏం చేయదు. కానీ మైకులు వేస్తే పట్టించుకుంటాం. మనం కుక్కని తీసుకొస్తే వార్త అయింది. ఇప్పుడు రేణుకా చౌదరి రోడ్డు మీద దొరికిన కుక్కని తీసుకొచ్చాట, లోపల దాకా తీసుకొచ్చి విడిచిపెట్టిందట. అది పెద్ద వార్త, అదో సంచలనం. మనకి నిజంగా ఆరోగ్యకరమైన చర్చ జరిగినప్పుడు మన మీడియా కానీ మనం కానీ మాలాంటి వాళ్ళందరం మాట్లాడితే అది సరి అయింది అంటున్నాను నేను. ఒకరికి త్వంశుంటా అంటే త్వంశుంటా అనుకునే చర్చలు జరుగుతున్నాయి. రాధాకృష్ణన్ గారు కొత్తగా ఇప్పుడు రాజ్యసభ ఉప చైర్మన్ గా ఇవాళ ప్రమాణ స్వీకారం చేసిండు. ఆయన ఉప చైర్మన్ గా మాట్లాడుతున్నారు. మోడీ గారు కూడా ఆయన గురించి మాట్లాడుతూ 4 విషయాలు చెప్పారు. ఈ విషయాలు మనకు పట్టవు. మంచి చెడ్డ రాధాకృష్ణన్ గారు బీజేపీ అభ్యర్థి కావచ్చు, అంతకుముందు 2 రాష్ట్రాలు గవర్నర్ చేయవచ్చు. కానీ ఇవాళ మొన్నటికి మన అంతకుముందు ఉపరాష్ట్రపతి ధన్ఖడ్ ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చింది? ఆ పరిస్థితులు ఎందుకు కల్పిద్దాం, కల్పించకుండా ఉండాలనే మాట అయితే ఉండాలి కదా.
స్పీకర్లు నిష్పక్షపాతంగా ప్రవర్తించాలి, ప్రతిపక్షాలకు కూడా అవకాశం ఇవ్వాలి. ఎట్లా ఇస్తారు? రూల్స్ ప్రకారం ప్రతిపక్షాల సంఖ్యను బట్టి ఇస్తారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నేను ప్రతిపక్ష స్థానం ఇస్తే నేను పోతా లోపలికి, లేకపోతే పోనని చెరువు మీద అడిగితే ఏమైతే చూస్తున్నాం మనం. అక్కడ కూడా అంతే, 44 మంది సభ్యులు ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఎంత ప్రాధాన్యత ఇస్తే అందిస్తారు. ఇప్పుడు 99 మంది అయ్యిండ్రు. నిజంగా ప్రతిపక్ష స్థానంలో ఉన్నవాడు ప్రజా సమస్యలను సరిగ్గా వ్యక్తం చేస్తే, ఇంతకుముందు కోటేశ్వరరావు గారు చెప్పినట్టు ఆ 4 లేబర్ కోడ్ల మీద చర్చించాల్సిన అవసరం ఉంది. నేను లేబర్ కేసులు కూడా చేసిన వాడిని చెప్తున్నాను. గతంలో ఉన్న చట్టాలు అద్భుతంగా ఏం లేవు, అధ్వానంగా ఉన్నాయి. గతంలో ఉన్న చట్టాలు చాలా వరకు ఎక్కిన కొమ్మని నరుక్కునే విధంగా ఉన్నాయి. కార్మికులకును యజమాన్యానికి తంపులు పెట్టే విధంగా ఉన్నాయి. గతంలో చట్టాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. ఆ చట్టాలు 29 చట్టాలు రద్దు చేసి వాళ్ళు 4 కోట్లు కాగానే ఏదో ఉపద్రవం ఉంచుకొచ్చింది ఏం లేదు. అప్పుడైనా ఇప్పుడైనా కార్మికుల సమస్యల మీద ఎంత మేము మాలాంటి వాళ్ళు చర్చిస్తున్నా, కార్మిక సంఘాన్ని నాయకత్వం వహిస్తున్నా కూడా ఏ కార్మిక సంఘం ఏ గూటి పక్ష ఆ గూటికి చేరుకుంటున్నట్టు అధికార పార్టీలో ఉన్న కార్మిక సంఘం అధికార పార్టీని ప్రశ్నించారు. ఇంతకుముందు చక్కగా చెప్పారు కోటేశ్వరరావు గారు. బిఎంఎస్ ఉంది, బిఎంఎస్ సలహాలు తీసుకున్నారు వీళ్ళు. అంటే అంతకుముందు ఐఎన్టీసీ సలహా సమస్య అక్కడే వస్తారు సార్, పొద్దుందాకా పంచాయతీ పెట్టుకుంటారు. వాళ్ళ సంగతి మనం పట్టుకోవాలంటే ఈ సంఘాలు నాయకులు కూడా ఏ పార్టీ ఏ రోటి పాట పాడకుండా, ఏ పార్టీ పాట పాడకుండా కార్మిక హక్కుల కోసం సమస్య రాదు కదా అంటున్నాను. ఉదాహరణకు మనకు విశాఖ ప్రైవేట్ కాలంలో మన అధికార పార్టీకి సంఘాలు మద్దతు ఇస్తుంటాయి. ఇప్పుడు కాదు కదా కొత్తగా. అందుకని రచ్చగా మారకుండా ఉండాలంటే అనవసర చర్చల మీద పోకుండా పార్లమెంట్ లో ఏ చట్ట సభల్లో అయినా కూడా చర్చ ఏం చేయాలి? బ్రేక్ అవుతుంది మీ వాయిస్. సార్ నెట్వర్క్ ప్రాబ్లం ఉంది, మళ్ళీ మాట్లాడదాం. కరెంట్ పోయి వచ్చింది. పరిస్థితి దుర్మార్గం ఏంటంటే కరెంట్ పోతే వస్తే మళ్ళీ వినస్తుంది కదా శాలిని గారు, పవర్ పోయి వచ్చింది. సమస్య అది. మన ఇట్లాంటి దుర్మార్గంలో ఉన్నాం మనం. అందుకని నేనేమంటున్నానంటే శాలిని గారు, చర్చగా జరగాలంటే విషయ పరిజ్ఞానంతో కావాలంటున్నాను. చర్చలో ఎప్పుడు వెలుగు పుట్టాలి కానీ వేడి పుట్టొద్దు అంటున్నాను. వేడి పుట్టే చర్చలు జరుగుతున్నాయి కానీ వెలుగు పుట్టే చర్చలు జరుగుతలేవు కదా. పార్లమెంట్ ఆవరణ చూడండి, కేఫ్లో క్యాంటీన్ లో ఉన్నంత మంది పార్లమెంట్ సభ్యులు, లాబీల్లో రాజకీయం చేసే పార్లమెంట్ సభ్యులు ఒక్కనాడని లైబ్రరీకి పోతున్నారు చూడండి. మీ లైబ్రరీలో మనకు వీడియో పెట్టి ఎత్తుకుదాం. లైబ్రరీలో ఎంతమంది సభ్యులు కూర్చొని చూస్తున్నారు. ఒక చట్టం వస్తే ఆ చట్టం గురించి కూలంకషంగా చదువు ఎంతమంది చదువుతున్నారు అంటున్నాను ఇవాళ. అంటే గౌరవ పార్లమెంట్ సభ్యులను అవమానించడం కాదు. ఎంతసేపు త్వంసుంటా అంటే త్వంసుంటా, వాళ్ళు చేస్తారంటే మేము వ్యతిరేకిస్తాం, మేము చేస్తే వాళ్ళు వ్యతిరేకిస్తారు. నేను చెప్పాను కదా. సో కోటేశ్వరరావు గారు చెప్పండి, మరి సరిపా ఇప్పటికే పార్లమెంట్లో చర్చ చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో మరి మోదీ సర్కార్ ఎందుకని వెనక్కి వెళ్తుంది? ఇప్పుడు సర్క్ సంబంధించి ప్రభుత్వం మేం చేసేది కాదు, ఇది ఎన్నికల కమిషన్ వ్యవహారం, ఎన్నికల కమిషన్ స్వతంత్ర సంస్థ అని చెప్పేసి చెప్తా ఉంది. నిజంగా అదే జరుగుతుందా? తెర వెనకాల ఏమి బీజేపీ ఎజెండాకి అనుకూలంగా అది పనిచేయట్లేదా అంటే పనిచేస్తా ఉందనేటువంటిది విమర్శలు చెప్తున్నాయి. అందుకని పోనీ ఎన్నికల కమిషన్ అయినా కానీ ఈ సర్ మీద వచ్చినటువంటి అనుమానాలు కావచ్చు, లేకపోతే సందేహాలు కావచ్చు, వీటన్నింటికి సంబంధించి మరి ప్రతిపక్షాలని 1-2 సార్లు పిలిచి, ప్రతిపక్షాలే కాదు ఇంకా సమాజంలో అనేక మంది మేధావులు ఉన్నారు కదా, ప్రజాస్వామ్యం గురించి, లేకపోతే ఓటర్ల జాబితా గురించి, ఎన్నికల సంస్కరణల గురించి, ఇలాంటి వాటన్నిటిని అధ్యయనం చేసినటువంటి వాళ్ళందరినీ కూడా పిలిచి మరి ఎందుకని వాళ్ళ సలహాలు తీసుకొని దానికి అనుగుణమైనటువంటి పద్ధతుల్లో డైలాగ్ ఎందుకు ప్రారంభించలేదు అనేటువంటి సమస్య. అందుకని ఇప్పుడు ప్రభుత్వ వ్యవస్థలన్నీ కూడా ఆ విధమైనటువంటి దుర్వినియోగానికి గురవుతున్నాయి, పక్షపాతంతో వ్యవహరిస్తున్నాయి కనుక ఇవన్నీ వస్తున్నాయి. మరి ఎన్నికల సంఘం మీద ప్రతిపక్షాలు ఏమి అక్కడికి వెళ్ళి ఆందోళన చేసేది ఏం లేదు కదా. అందుకని ప్రభుత్వం మీదనే పార్లమెంట్లో ఇటువంటి వాటిని తీసుకొని తమకున్నటువంటి అవకాశం అదే కదా, అందుకని చేస్తున్నాయి. అదే కాదు, అనేక అంశాల మీద ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒక విద్యుత్ ప్రాజెక్టు కోసం అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి 1750 కోట్ల రూపాయలు లంచం. అదాని ప్రాజెక్టు కాదు అది, సొంతంగా నిజానికి
అదాని ప్రారంభించిన ప్రాజెక్టు కాదు, ప్రభుత్వ రంగ ప్రాజెక్టుకి అనుమతి. ఆ ప్రభుత్వ రంగ ప్రాజెక్టుకి విద్యుత్ సరఫరా చేసేది ఎవరు? అదాని కంపెనీ. మరి దాని మీద ఇట్లా ఇచ్చారని చెప్పేసి అమెరికా కోర్టులో కేసు దాఖలైతే మరి కేంద్ర ప్రభుత్వాన్ని అడిగితే లేదా రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగితే చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తారు? అది మన దగ్గర జరిగింది కాదు, అది ఎక్కడో అమెరికాలో ఉంది, మేము తెప్పిస్తున్నాం, తెలుసుకుంటాం అని చెప్పేసి చెప్తారు. మరి నరేంద్ర మోడీ గారు భారతదేశానికి చెందింది లేదా అదానికి చెందినటువంటి కంపెనీ భారతదేశానికి మచ్చ, అమెరికాలో ఇటువంటి కేసు దాఖలైతే దీని గురించి అవుననో కాదనో అదానికి విషయం చెప్పమంటే అసలు మాట్లాడరు ప్రధానమంత్రి, లేదా బీజేపీ మాట్లాడదు, కేంద్ర ప్రభుత్వం మాట్లాడదు. ఏం చేయాలి ప్రతిపక్షాలు? ఇలాంటి అనేకమైనటువంటి సమస్యలు, అలాంటి సర్రు కావచ్చు, అదాని అక్రమాలు కావచ్చు, లేకపోతే సక్రమాలు కావచ్చు, పోనీ అదాని అవినీతిపరుడు కాదు, సచ్చీలుడైనటువంటి దేశభక్తుడు అని చెప్పేసి అదైనా చెప్పాలి కదా. అదానిని దుర్మార్గుడైనా చెప్పమని కాదు అడుగుతాను, విషయం చెప్పమంటున్నారు. మీకు ఇష్టం లేదు అతను అన్ని రకాలుగా సచ్చీలుడు, అతని వ్యాపారాలన్నీ కూడా సక్రమంగా ఉన్నాయని చెప్పండి. అది చెప్పరు, ఇది చెప్పరు, అసలు మాట్లాడరు. ప్రధానమంత్రి పార్లమెంట్కు రారు, వచ్చినా ఏం మాట్లాడరు. ఇదెక్కడ ప్రజాస్వామ్యం అసలు? అందుకనే రాబోయేటువంటి రోజుల్లో ఆపరేషన్ సింధూర్ మీద కావచ్చు, లేకపోతే డొనాల్డ్ ట్రంప్ దాదాపు 40 సార్లు ఇప్పటికి, ఇంకా పెరిగినాయో ఎక్కువ సార్లు, మన దేశం గురించి, మన ప్రధానమంత్రి గురించి మాట్లాడితే ఒక్కసారి కూడా నరేంద్ర మోడీ గారు నేరుగా ఇప్పి చెప్పరు. ఏమిటంటే వ్యూహాత్మకమైనటువంటి మౌనం, రాజనీతి అని దానికి మళ్ళా కబుర్లు. మరి మీ రాజనీతి గురించి ఏమిటి అని చెప్పేసి పార్లమెంట్ సభ్యులకు అడిగేటువంటి హక్కు లేదా? ఏ రాజనీతిలో భాగంగా మీరు మౌనం దాల్చుతున్నారు అనేటువంటి అడిగే హక్కు ఉంది. ఇవాళ అమెరికా తోటి వాణిజ్య ఒప్పందం ఉంది. వాణిజ్య ఒప్పందం గురించి ఏదన్నా విషయాలు ఉంటే ట్రంప్ నోటి నుంచి మనం వింటున్నాం తప్ప కేంద్ర ప్రభుత్వ వాణిజ్య శాఖ మంత్రి కానీ సంప్రదింపులు జరపడానికి వెళ్ళి రోజు షటిల్ చేస్తున్నాడు కదా పీయూష్ గోయల్ అమెరికాకి. ఆ మంత్రి కానీ ప్రధానమంత్రి కానీ ఎవరు ఏం చెప్పరు. మీడియాలో రకరకాల కథనాలు వస్తున్నాయి, ట్రంప్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఎవరు చెప్పిన దాన్ని ప్రామాణికంగా తీసుకోవాలి. మరి అది అడుగుదామన్నా కానీ సమాధానం చెప్పే స్థితి ఉందా ఇవాళ పార్లమెంట్లో? ఇట్లా అనేకమైనటువంటి సమస్యలు, కార్మిక సంఘాలు, లేబర్ కోడ్లు కావచ్చు, సర్వ్ కావచ్చు, లేదా ఒప్పందాల గురించి కావచ్చు, లేదా రష్యా తోటి మనం ఇతర దేశం అని చెప్పేసి ఎప్పటి నుంచో చెప్తున్నాం. మరి ఆకస్మికంగా రష్యా నుంచి చమురు కొనుగోలు ఆపేశాం. అది ఎవరు చెప్పారు మనకి? ట్రంపే కదా ముందు మనకి చెప్పింది. ఇదిగో నేను ఇట్లా ఆదేశించాను, ఇట్లా ఆపేయబోతున్నారు అని చెప్పాడు. అదే జరిగింది కదా. అంటే ఒక స్వతంత్ర భారతదేశం అయి ఉండి సర్వసత్తాక దేశంగా పార్లమెంటు, చట్టసభలు ఇన్ని ఉన్నటువంటి మన దేశానికి సంబంధించినటువంటి వ్యవహారాలు ట్రంప్ నుంచి తెలుసుకోవాలా? ఎంత దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నాం మనం ఇవాళ. అందుకని ఇలాంటి అంశాలన్నింటినీ సక్రమంగా గనక అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు చేస్తే, రామ్మోహన్ రావు గారు అన్నట్టు గతంలో వీళ్ళు చేశారా? గతంలో వాళ్ళు చేయలేదనే కదా మీకు ఇన్ని సంవత్సరాల తర్వాత, ఇన్ని దశాబ్దాల తర్వాత మీకు అపరిమితమైనటువంటి మెజారిటీ 1కి 2-3 సార్లు ఇచ్చింది. మీరే చెప్పుకున్నారు కదా, కాంగ్రెస్ 50 ఏళ్లలో చేయలేనటువంటి దాన్ని అన్నింటినీ మేము 5 ఏళ్లలో పూర్తి చేశామని మొదటిసారి చెప్పుకున్నాడు కదా నరేంద్ర మోడీ గారు. చెయ్యండి, ఇప్పుడు కూడా చేయండి. అందుకని అలాంటిది ఏమి లేకపోయేట్లయితే ఈ విధమైనటువంటి చట్టసభలు ప్రజాధనం అండి. ఇది ఒక నిమిషానికి కొన్ని లక్షల రూపాయలు ఖర్చు అవుతాయి. పార్లమెంట్ కానీ రాజ్యసభ కానీ సమావేశం అయితే, అయినా కానీ ఎవరికి ఏమీ పట్టట్లేదు. ఎవరు దీన్ని ఆలోచించే నాదుడు ఎవరు అనేటువంటిది ప్రశ్న. రైట్. అలాగే సార్, మరి సెర్ కారణంగా పని ఒత్తిడి పెరిగి బిఎల్ఓ అధికారులు చాలామంది అనారోగ్యానికి గురవుతున్నారని, లేకపోతే రాజీనామాలు చేస్తున్నారు, అలాగే రీసెంట్గా ఆత్మహత్యలు కూడా మనం చూస్తున్నాం సార్. మరి ఏంటి, ఎందుకు ఇలాంటివి? దీన్ని బట్టి ఈసీపైన కూడా చాలా విమర్శలు వస్తూ ఉన్నాయి సార్. ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాము ఈసీపై చాలా విమర్శలు వస్తున్నాయి. మరి దీన్ని ఎలా చూడాలంటారు? మరి దీనిపైన ప్రభుత్వం మాట్లాడే అవకాశం లేదనుకోవచ్చు. దశాబ్దాల తరబడి పాలకులు చేయలేనటువంటి పనులు అనేక ఉన్నాయి కదా.
మీరు 10 రోజుల్లో 15 రోజుల్లో మేము చెప్పినటువంటి ఇవన్నీ కూడా చేయాలి, చేస్తారా చస్తారా అని చెప్పేసి బిఎల్ఓల మీద ఎన్నికల కమిషన్ ఒత్తిడి తీసుకురావాల్సినటువంటి అవసరం ఏముంది? తగినటువంటి సమయం తీసుకోండి. 15 రోజులు కాకపోతే 2 నెలలు తీసుకోండి, 2 నెలలు కాకపోతే 4 నెలలు తీసుకోండి. ఏమైనా కొంపలామని మునిగిపోతాయి. లేదు రేపటిలోగా ఇవ్వాలి, ఇవ్వకపోతే మీ సంగతి చూస్తామని చెప్పేసి ఆ విధమైనటువంటి ఒత్తిడి తీసుకొస్తే మరి అనారోగ్య సమస్యలతో ఉన్నవాళ్ళు కావచ్చు, లేకపోతే ఇతరత్ర సమస్యలు ఉన్నటువంటి బిఎల్ఓలు కొంతమంది ఇబ్బంది పడుతున్నారు. మరి ఎన్నికల కమిషన్ అనేక సిఫార్సులు చేసింది, వాటన్నిటినీ మరి కేంద్ర ప్రభుత్వం అమలు జరపలేదు. ఎప్పుడైనా కేంద్ర ప్రభుత్వాన్ని లేదా పార్టీలను నిలదీశాయా? లేదు కదా. అందుకని ఏదైనా ఒక డెమోక్రటిక్ ప్రాసెస్ ఒత్తిడి, ఎవరు బిఎల్ఓలు అంటే ఎవరు? మీరు నియమించినటువంటి మన ఉద్యోగులే కదా. వాళ్ళ మీద ఒత్తిడి చేస్తే, ఇప్పుడు నా దగ్గరకు వస్తాడు బిఎల్ఓ, నేను ఒక రోజంతా కూర్చోబెట్టి ఆ సమాచారం కావాలి, ఈ సమాచారం కావాలంటే నేను ఇవ్వను. ఏం చేస్తాడు బిఎల్ఓ? సమాచారం తీసుకురాకపోతే పై ఆఫీసరు ఒత్తిడి చేస్తాడు. అందుకని ఇది ఒక సమస్యలతో కూడినటువంటి వ్యవహారాన్ని ఆకస్మికంగా కూర్చోబెట్టుకొని, కొన్ని చోట్ల వస్తున్నటువంటి రిపోర్ట్లు ఏమిటి? కొన్ని పార్టీల ఆఫీసుల్లో కూర్చొని ఓటర్లని వాళ్ళే రమ్మని చెప్పేసి అక్కడే నింపేసి ఇచ్చేస్తున్నారు ఇంకా బిఎల్ఓలు. మరి ఏ పార్టీ అయినా కావచ్చు, ఏ పార్టీ అనేటువంటిది నేను చెప్పదలుచుకోలేదు, నా దగ్గర సమాచారం కూడా లేదు. కానీ మీడియాలో వచ్చినటువంటి వారు, అది తప్పు కదా. అటువంటి వాటిల్లో మరి అక్రమాలకు చోటు ఉండదు అని ఎవరు చెప్పగలరు? అందుకని పని విధానం కూడా సమస్యగానే ఉంది అనేది ఈ సందర్భంగా మనం చెప్పుకోవాలి. రైట్ సార్. రామ్మోహన్ రావు గారు, మరి మీరు చెప్పండి. ప్రధాని మోదీ అంటూ ఉన్నారు యువ ఎంపీలకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని మరి మోదీ కామెంట్ చేస్తున్నారు. మరి యువ ఎంపీలతో పాటు విపక్షాలు ఎవరైతే ఉన్నారో వారికి కూడా చట్టసభలో మరి ఛాన్స్ ఇవ్వాలనే విషయాన్ని ప్రధాని మర్చిపోయారు అనుకోవాలా? కోటేశ్వర గారు మీరు చెప్పండి సార్. యువ ఎంపీలకేనే కాదు, ఎవరికైనా ఇవ్వాలి. అందులోనూ యువ ఎంపీలుగా ఉన్నటువంటి వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి శిక్షణ కూడా ఇవ్వాలి. మొదటిసారి ఎన్నికైనటువంటి ఎంపీలకు కానీ ఎమ్మెల్యేలకు కానీ ఆయా సభల్లో శిక్షణ తరగతులు కూడా నిర్వహిస్తారని మనకు తెలిసిందే. కాకపోతే ఎంతమంది వాటిని పాటిస్తున్నారు, ఎంతమందికి అసలు వాటి మీద విశ్వాసం ఉంది అనేటువంటిదే సమస్య. అందుకని పార్లమెంటు లేదా చట్టసభలకు సంబంధించినటువంటి సాంప్రదాయాలు, నిబంధనలు, గౌరవ మర్యాదలు వీటన్నిటిని మరి పాటించాల్సినటువంటి బాధ్యత ఉంది. మనం చూసాం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో బాలకృష్ణ, ఆయనేమి కొత్త ఎమ్మెల్యే కాదు, సీనియర్ మెంబర్ కదా, ఆయన ఏ విధమైనటువంటి హావభావాలని స్పీకర్ను ఉద్దేశించి లేకపోతే సభను ఉద్దేశించి మాట్లాడారు. ఎవరైనా మా బాలకృష్ణ చేసిన తప్పు లేదా మా బాలకృష్ణ అలా చేసి ఉండాల్సింది కాదు అని బహిరంగంగా స్పీకరు సభ్యుడి గురించి స్పీకరు మాట్లాడలేదు. బాలకృష్ణ పార్టీకి చెందినటువంటి నాయకుడు, సభానాయకుడు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడలేదు. అసందర్భంగా వ్యవహరించడం లేకపోతే ఆ విధమైనటువంటి హావభావాల ప్రదర్శన ఇవన్నీ చేస్తే, అంటే బయట ఏదో సినిమా సభలో చేసినట్టుగా లేకపోతే ఇంకో సభలో చేసినట్టుగా మాట్లాడితే మరి యావత్ అసెంబ్లీకి అవమానకరంగా తయారై చివరికి అది బహిరంగంగా ఆ మాటలన్నింటినీ కూడా మేము తొలగిస్తున్నామని 2 రోజులు 3 రోజుల తర్వాత గుట్టు చప్పుడు కాకుండా చేసినటువంటి వ్యవహారం మనం చూసాం కదా. ఎందుకు అటువంటి పరిస్థితి తెచ్చుకోవాలి? ఎవరైనా కావచ్చు. కొన్ని సందర్భాల్లో మా తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు లోక్సభలో చేస్తున్నటువంటి ప్రసంగాలు కావచ్చు, లేదా బీజేపీ వాళ్ళు ఎవరైనా సరే ఆ విధమైనటువంటి శిక్షణ లేకపోతే నిబంధనలు తెలియక కాదు, మీడియాని ఆకర్షించడానికి, మీడియాలో ఉండటానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలను మనం చూస్తున్నాం. అందుకని నరేంద్ర మోడీ గారు ముందు బీజేపీకి చెందినటువంటి వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలి. అసలు చర్చలే లేవు కదా, అది సమస్య. కొత్త వాళ్ళ పాత వాళ్ళ అనేటువంటి దాన్ని పక్కన పెడితే అసలు చట్టసభల్లో చర్చలే సాగట్లేదు కదా. పార్లమెంట్లో ఇప్పుడు పార్లమెంట్ మొత్తం 19 రోజులు 20 రోజులు సమావేశం అవుతుందని, అందులో 15 రోజులు సిట్టింగ్ అని చెప్పేసి అంటున్నారు. పార్లమెంట్ చరిత్రలో
ఇంత తక్కువ రోజులు ఎప్పుడు జరగలేదట. ప్రభుత్వం ఏమిటి, తన యొక్క బిల్లుల్ని, ఒక 10 ముఖ్యమైనటువంటి బిల్లులు ఉన్నాయి, వాటిని ఏదో విధంగా పాస్ చేసుకోవాలి, అందుకోసం సభ పెట్టినట్టుగా ఉంది తప్ప ప్రజా సమస్యల గురించి కానీ లేకపోతే ఇంకోటి గురించి కానీ ఏమన్నా ఉందా? ఉదాహరణకు 2 తెలుగు రాష్ట్రాల్లో మొన్న జరిగినటువంటి వర్షాలతో సంభవించినటువంటి నష్టం ఎంతో మనకి తెలిసింది. మరి వాటి గురించి మరి అధికారానికి చెందినటువంటి పార్టీల సభ్యులు మరి సభలో ప్రశ్నిస్తారా? ప్రశ్నించే అవకాశం ఉందా? ప్రతిపక్షాల వాళ్ళకి ప్రశ్నించడానికి అవకాశం ఇస్తున్నారా? ఇట్లాంటి అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. రైట్ రామ్మోహన్ రావు గారు, మరి మీరు చెప్పండి. ఇప్పటికే మరి ప్రియాంక గాంధీ కూడా మరి దీనికి కౌంటర్ ఇచ్చారు కదా ప్రధాని మోదీ అన్నదానికి. ఎన్నికల నిర్వహణలో అవకతవకలు, లేదంటే ఎస్ఆర్ గురించి, అలాగే ఢిల్లీ కాలుష్యం, ఢిల్లీలో మొన్న పేలిన బాంబు గురించి, ఇలాంటి అంశాలపై చర్చించాలని విపక్షాలు ఆందోళన చేస్తున్నాయి. మరి ఎందుకని దీన్ని మరి అధికార పార్టీ మరి అనుసరించట్లేదు? దీన్ని ఎలా చూడాలి? దీనిపై మీరేమంటారు? రైట్, కోటేశ్వరరావు గారు చెప్పండి. ఇంపార్టెంట్ అంశాలని కూడా ఇప్పటికే పార్లమెంటు ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఇటు సెర్ కానివ్వండి, ఢిల్లీ కాలుష్యం ఎంతలా ఇప్పుడు ఉందో మనం చూస్తూ ఉన్నాం. అలాగే మొన్న ఢిల్లీలో బాంబు పేలింది, ఇది ఎంత పెద్ద విషయమో మనకు తెలుసు. మరి వీటిపైన మరి చర్చించడానికి ఎందుకు ప్రభుత్వం వెనక్కిపోతుంది? ప్రభుత్వమే చొరవ తీసుకోవాలి. ఇప్పుడు ఢిల్లీలో కాలుష్యం ఉంది, ఢిల్లీలో కాలుష్యం ఉంటే బీజేపీ వాళ్ళకి మంచి గాలిను, కాంగ్రెస్ వాళ్ళకి పిచ్చి గాలి వస్తుందా? రాదు కదా. అందరికీ ఆ కాలుష్యాన్ని తలా కాస్త పంచుకోవాల్సిందే కదా. ఎందుకని విఫలం అవుతా ఉంది? ఇప్పుడు 2 ఇంజన్ల పాలన అన్నారు. మరి బీజేపీ గతంలో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కార్పొరేషన్లన్నీ బీజేపీ చేతిలోనే ఉన్నాయి. మరి ఢిల్లీ కాలుష్యానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం, స్థానిక సంస్థలు అందరి బాధ్యత ఉన్నది, లేదని అంటలేదు. ఏం చేశారు? 10 సంవత్సరాలు మీరు కేంద్రంలో అధికారంలో ఉండి ఢిల్లీ రాజధాని, విదేశాలకు చెందినటువంటి ప్రతినిధులు కానీ లేకపోతే పర్యాటకులు కానీ ఎవరైనా వస్తే భారతదేశ రాజధాని ఇట్లా ఉంది, దేశంలో పరిస్థితి ఇట్లా ఉంది, కాలుష్యం ఇట్లా ఉంది, మనం బయటికి వెళ్ళకూడదు అని చెప్పేసి ఏ దేశమైనా కానీ అటువంటి ప్రకటన చేస్తే ఆ వచ్చేటువంటి అపప్రద లేకపోతే పరువు తక్కువ ఎవరికండి? నరేంద్ర మోడీ గారికే కదా. మరి ఎందుకని కేంద్ర ప్రభుత్వం దాన్ని ఎందుకు సీరియస్గా తీసుకోవట్లేదు? ప్రతి సంవత్సరం పంజాబ్, హర్యానాలో ఉన్నటువంటి రైతాంగం అనుమతి లేకుండా గడ్డి తగలబెడతా ఉంది, అందుకని అది కాలుష్యం అన్నారు. ఎస్, అది కాలుష్యం, కొంతమంది శిక్షించే మాట నిజమే. దానికి ఏమిటి పరిష్కారం ఏమిటి? ఇప్పుడు ప్రపంచంలో అనేక దేశాల్లో వరి పండుతుంది. ఆ వరి పండినటువంటి దాన్ని మరి అక్కడ ఏం చేస్తున్నారు? మన మాదిరే వరిని ఎక్కువగా పండించే దేశాల్లో వియత్నాము, చైనా ఇటువంటి దేశాలన్నీ ఉన్నాయి. మరి అటువంటి దేశాల్లో ఆ వరిగడ్డిని ఏం చేస్తున్నారు? ఆ వరిగడ్డిని ఎరువు కింద మార్చడానికి అవకాశం ఉందా? ఉంటే మరి ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, వాటిని అందుకు అవసరమైనటువంటి చర్యలు తీసుకోవాలి కదా. ఎందుకని తీసుకోవట్లేదు? మరి పంజాబ్లో అకాలీదళ ప్రభుత్వం కూడా ఉంది కదా, అప్పుడు కూడా ఉంది కదా గడ్డి సమస్య. ఇప్పుడు హర్యానాలో బీజేపీ ప్రభుత్వం ఉంది, 2 ఇంజన్ల పాలన ఉంది. మరి హర్యానా రైతులు, బీజేపీ రైతులు గడ్డి తగలబెడుతున్నారు, బీజేపీని వ్యతిరేకించే రైతులు గడ్డి తగలబెడుతున్నారు కదా. దానికి పరిష్కారం ఉందా లేదా, మిగతా దేశాల్లో ఏం చేస్తున్నారు అనేటువంటిది చూడాల్సిన బాధ్యత ఎవరిది? ఇండివిజువల్ గా ఒక్కొక్క రైతు వెళ్ళి అటువంటి పని చేయలేడు కదా. యమునా నది కాలుష్యం, ఇక్కడ మనకు మూసీ కాలుష్యం ఎట్లాగే యమునా నది కాలుష్యం ఎవరు చేయాలి? గంగా నది కాలుష్యం గురించి ఎన్నికల్లో గొప్పలు చెప్పుకోవడానికి అన్ని వేల కోట్లు ఇస్తున్నా, ఇన్ని వేల కోట్లు ఇస్తున్నా, మంచిదే, గంగా నది శుద్ధి చేయాల్సిందే. మరి దేశ రాజధాని, ప్రతిష్టాత్మకమైనటువంటి రాజధానిలో యమునా నది కాలుష్యం గురించి ఎందుకని ప్రభుత్వం చర్య తీసుకోవట్లేదు? ఎవరు తీసుకోవాలి? ఇలాంటి అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. వాటన్నిటిని చర్చించడానికి ఎవరు ముందుకు రావాలి? ప్రతిపక్షాలు అడిగితే వాయిదా తీర్మానాలు పెడితే అంగీకరించరు, వాళ్ళకై వాళ్ళు మాట్లాడరు. ఏం చేయాలా? ఎందుకు చట్టసభలు ఎందుకు? ఇది సమస్య.
రైట్. రామ్మోహన్ రావు గారు, మరి గతంలో మాదిరిగానే బిల్లులపై చర్చ గందరగోళంగానే ఉంటాయా, లేదంటే ఈసారి ఏమైనా బిల్లులు పాస్ అయ్యే అవకాశం ఉంది అనుకోవచ్చా? లేదంటే కేవలం కేంద్ర ప్రభుత్వం పెట్టుకున్న బిల్లులు మాత్రమే పాస్ చేసి ఇప్పుడు విపక్షాలు ఏవైతే లేవనెత్తుతున్న అంశాలను వెనక్కి నెట్టేసే అవకాశం ఉంది అనుకోవచ్చా? ఏం జరగబోతుంది అనుకోవచ్చు శీతాకాల పార్లమెంటు సమావేశాల్లో? విపక్షాలు సహేతుకమైన విమర్శలు చేసుకుంటూ ప్రతిపక్షం కూడా ఒక నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఉన్నప్పుడు సాధ్యమవుతుంది. నెంబర్ 1. ఇప్పుడు చూస్తున్నాం ఇవాళ తెలంగాణలో బీసీ రిజర్వేషన్ కోసం పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది, ఎన్నికలు జరుగుతున్నాయి, ఏం ఆగడం లేదు. మరి రాహుల్ గాంధీ గారు ఈ బీసీ రిజర్వేషన్ బిల్లు గురించి ఎందుకు మాట్లాడటం లేదు? అక్కడ సార్ గురించి మాట్లాడతారు, ఇక్కడనేమో బీసీలకు బంధు ఇవాళ 42% రిజర్వేషన్ ఇస్తా అని చెవులో ఇల్లు జోరి గల వాళ్ళు ఏమైనా చూసింది కదా. మరి దీని మీద ఒక్కనాడు కూడా పార్లమెంట్ ఎందుకు మాట్లాడతలేదు అంటున్నాను నేను. సార్ గురించి మాట్లాడుతున్నాను, దీని మీద ఎందుకు మాట్లాడతలేదు? పార్టీ పాలసీ కదా, దేశానికి ఆదరించాం, మేము కులగణన చేసినాం, పూర్తిగా 42% రిజర్వేషన్ ఇచ్చేసామని కూడా బీహార్ లో చేసింది కదా. మరి ఏమైంది అంటున్నాను. ఇప్పుడు అక్కడ మాట్లాడడానికి ఏంది, ఏ నోటం వస్తుంది అంటున్నాను నేను. అని ప్రతిపక్షాలు కూడా డొల్లతనంతో ఉంటున్నాయి. వాడు చెప్పిన అంశం మీద కూడా వాళ్ళు మాట్లాడడానికి సిద్ధంగా లేరు. ఎంతసేపు 4 రాష్ట్రాలు ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. ఇవాళ తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్ స్టేట్స్ లేవు కాంగ్రెస్ పార్టీకి. ఏ రాష్ట్రంలో స్టేట్స్ లేవు. ఉంటే వింటే కేరళలో అటు ఇటుగా లెఫ్ట్ ఫ్రంట్ రైట్ ఫ్రంట్ 2 ఉన్నాయి అక్కడ చూసుకుంటే. కనుక అక్కడ విభేదాలు. మళ్ళీ ఇండి కూటమిలో 2 పార్టీలు ఉంటాయి. ఇండి కూటమిలో అక్కడ మాత్రం ప్రత్యర్థులుగా ఉంటారు. మన పశ్చిమ బెంగాల్ కూడా అంతే, కాంగ్రెస్ తృణమూల్ కాంగ్రెస్ ప్రత్యర్థులు ఇండి కూటమిలో ఉంటారు. వీళ్ళు ఏ సమస్య మీద ప్రతిపక్షాలు లేవనెత్తినాయి అంటున్నాను. ఎంతసేపు మణిపూరు సర్ గురించో మాట్లాడుతున్నారు తప్ప వాళ్ళు ఎత్తుకున్న అంశమే 42% రిజర్వేషన్ ఇస్తామని రాహుల్ గాంధీ బాండ్ పేపర్ మీద సంతకం పెట్టిండు. 4 కుటుంబ సభ్యులు మొత్తం సకుటుంబ సమేత సినిమా పెట్టినట్టు మనకు ఎన్నికల ముందు సంతకాలు పెట్టి బాండ్ పేపర్ రాసి ఇచ్చిండు. ఏమైంది అంటున్నాను నేను. దాని గురించి ఎందుకు మాట్లాడు? కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పోయి అక్కడ ధర్నా చేస్తుంటే మిగతా ఇండి కుటుంబంలోని సభ్యులు వస్తారు, రాహుల్ గాంధీ ఎందుకు రాడు? ఇవాళ ఆ ప్రశ్న ఇవాళ ఎందుకు వేయడం అంటున్నాను నేను. బీసీ బిల్ ఆగింది, అక్కడ బీజేపీ ద్రోహం చేస్తుంది. బీజేపీ ఇక్కడ బిల్లు పాస్ చేసింది, అక్కడ పోయిన తర్వాతనేమో ముస్లిం రిజర్వేషన్, హిందూ రిజర్వేషన్. నేను కిషన్ రెడ్డి గారు మాట్లాడితే నాకు విచిత్రం అనిపించింది. అదేదో ఏమాత్రం అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. అక్కడ ముస్లింల రిజర్వేషన్ వస్తే వ్యతిరేకిస్తున్నట్ట. ఇవాళ బీసీ రిజర్వేషన్ అంటే ముస్లిం బీసీలు, హిందూ బీసీలు అంటూ వేరే రిజర్వేషన్ లేవు. బీసీలలో ఇదివరకే దూదేకులలో ఆల్రెడీ ఉన్నారు, ఇప్పుడు కూడా పంచాయతీ ఎన్నికల్లో పాల్గొంటున్నారు. అంటే అంత అవగాహన లేకుండా మాట్లాడటం కాదు, ఎంతసేపు ఎదుటి వారి మీద మట్టిపోయడం తప్ప ఇంకోటి ఏం లేదు. మరి రాహుల్ గాంధీ ఇప్పుడు ఈ బీసీ బిల్లు గురించి ఎందుకు మాట్లాడతలేరు అంటున్నాను నేను. అక్కడ దాని గురించి చర్చ మొదలు పెట్టారు. ఎక్కడో మణిపూర్ గురించి మొదలు పెడతారు, ఎక్కడో తన ప్రభుత్వం అధికారంలో ఉండి వాళ్ళు ఫెయిల్ అవుతుంది, ఆ బీసీ రిజర్వేషన్ ఇవ్వకపోతే మరి పొద్దున ఓడిపోయేటట్టుంది అనే దగ్గర నుంచి ఎందుకు మాట్లాడతలేరు అంటున్నాను. అందుకని 2 ఏం తేడా లేదమ్మా. నేను ఇంకోటి చెప్తున్నాను. ఇప్పుడు వాళ్ళ కొన్ని సమస్యల పరిష్కారాలు అన్వేషించే వీళ్ళు, మీరు అన్నారు కదా బిల్లులు పాస్ చేసుకుంటారు, ఖచ్చితంగా చేసుకుంటారు. చర్చ జరగకపోతే రచ్చ జరిగితే గిరిటైన్ చేసుకుంటారు బిల్లులని. లాస్ట్కి ఏం చేస్తారు, ఆమోదించినట్టే లెక్క. చర్చ జరగకపోతే అధికార పార్టీ బిల్లులు ప్రవేశపెట్టే అధికారం ఉంది. ప్రైవేట్ బిల్లు ఎప్పుడు నాకు తెలిసిన కోటేశ్వరరావు గారు చెప్పాలి, నాకు ఎప్పుడు కూడా ప్రైవేట్ బిల్లు ఒకనాడు సక్సెస్ అయిన సందర్భం ఇంతవరకు లేదు, పార్లమెంట్ చరిత్రలో లేదు. ఇంకా ప్రైవేట్ బిల్లులు అమలే కావు కదా. ప్రైవేట్ బిల్లులు ప్రవేశపెడతారు, ఏదో వీగిపోతుంటే అంతే తప్ప ప్రైవేట్ బిల్లులు సక్సెస్ అయిన సందర్భాలు లేవు. అధికార పార్టీ ఏదనుకుంటే అది ప్రవేశపెడుతుంది. కొన్నిసార్లు ప్రజల ఆందోళన ఎక్కువైతే 3 రైతు చట్టాలు ఎటువంటి తీసుకుంటారు. ఇవాళ లేబర్ కోడ్ల మీద కూడా అదే చర్చ జరుగుతుంది. అందుకని ఏమంటున్నానంటే అస్వదృష్టితో చూసి తాము అధికారంలో ఉన్నప్పుడు ఈ బిల్లులు మేమే ప్రవేశపెట్టినాం, ఈ బిల్లులు మేము అప్పుడు ప్రవేశపెట్టింది మంచిదన్నాం, ఇవాళ చెడ్డది ఎందుకు అనుకున్నాం అనే ఒక జ్ఞానం ఉంటే ప్రతిపక్షాలు కూడా ఒక లెక్కలు ఉంటాయి అంటున్నాను. సరిగ్గా ఈ 3 రైతు చట్టాలు తెస్తా అనేది ఎవరు? కాంగ్రెస్ పార్టీ కదా మేనిఫెస్టోలో పెట్టింది. ఇవాళ వద్దంటుంది వాళ్ళే కదా. ఎందుకు ఆధార్ కార్డు గురించి ఆనాడు కాంగ్రెస్ పార్టీ అన్నప్పుడు బీజేపీ ఎందుకు ప్రవర్తించింది అట్లా? ఎందుకు జిఎస్టీ కరెక్ట్ కాదు అని ఇదే మోడీ అన్నారు కదా, మరి జిఎస్టీ ఇప్పుడు కరెక్ట్ ఎట్లా అంటున్నాడు? ద్వంద్వ విధానాలు. మనము పిచ్చివాళ్ళం అవుతున్నాం, ప్రజలను పిచ్చివాళ్ళం చేస్తున్నాం వీళ్ళందరూ కలిసి. ఈ 2 పార్టీలు రెండే ఇవాళ దేశానికి శని అంటున్నారు. ఈ 2 పార్టీలు కూడా కొత్త పార్టీ 3వ పార్టీ పుట్టకుండా చూసుకుంటారు. 3వ పార్టీ వచ్చిన అణిచివేస్తుంటారు. ప్రాంతీయ పార్టీలు 2 జాతీయ పార్టీలు కలిసి ఏ రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీ ఉంటే ఆ ప్రాంతీయ పార్టీని అణిచివేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రాంతీయ పార్టీలు చీలికలు తెస్తున్నారు, ప్రాంతీయ పార్టీలను అణిచివేస్తున్నారు. చూస్తున్నాం కదా మహారాష్ట్రలో ఏం జరిగింది. ఒక దగ్గర బీజేపీ చేస్తున్నారు, కాంగ్రెస్ చేస్తున్నారు, అంతకని ఏం లేదు. ఈ 2 పార్టీలు దాన్ని సమర్థించడం, దాన్ని విమర్శించడం ఏం లేదు. ఈ 2 పార్టీలు కూడా దేశంలో ఉన్న 3వ శక్తులను ఆపుతున్నాయి. ఒకనాడు కమ్యూనిస్టు పార్టీలు బలంగా ఉన్న రోజులైనా కనీసం కమ్యూనిస్టు కాంగ్రెస్ మధ్య పోటీ ఉంటుండే, గట్టి సిద్ధాంతపరమైన ఉంటుండే. వాళ్ళు సిద్ధాంత రాజకీయాలు ఎక్కడి శాలిని గారు చూస్తున్నాం కదా. అంతా అవునంటే వాళ్ళు కాదనుడు, అంతకన్నా ఏం లేదు. సిద్ధాంత రాజకీయాలు ఎక్కడిని? జెండాలు వేరు, అజెండాలు అందరి ఒకటే అంటున్నాను.
ఇవాళ అన్ని ఒకే తాను ముక్కలు, ఒకటి నుంచి ఒకటి. గతంలో రైట్ లెఫ్ట్ మధ్యన ఇప్పటికి కూడా ఆ విభజన లేకుంటది. కానీ ఇవాళ బీజేపీకి కాంగ్రెస్కి ఏం తేడా? తప్పులు చేసిందో చేస్తుందో అదే తప్పులు ఇవాళ బీజేపీ కూడా చేస్తుంది. ఇవాళ 28 రాష్ట్రాల్లో దాదాపు స్వతంత్రంగా 16 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది బీజేపీ. ఇంకా కొల్యూజన్ గవర్నమెంట్స్ అంటే తెలంగాణ, మన ఆంధ్రప్రదేశ్ కానీ ఇట్లాంటి చోట కలుపుకుంటే 20 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నది. 3 రాష్ట్రాల్లో కదా కాంగ్రెస్ పార్టీ ఉన్నది. మరొక 5 రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. డిఎంకే తమిళనాడు కావచ్చు, అన్నాడు మన తృణమూల్ కాంగ్రెస్ బెంగాల్లో కావచ్చు. అట్లా మెల్లమెల్లగా ప్రాంతీయ పార్టీలను అణచివేస్తున్నాయి. ప్రాంతీయ పార్టీలు కూడా తక్కువేం దీనిలే. ప్రాంతీయ పార్టీలు కూడా ఇవాళ అన్ని ప్రైవేట్ ఆస్తులుగా మారిపోయినాయి. ఎన్టీ రామారావు స్థాపించిన పార్టీ చంద్రబాబు నాయుడు ఆ కుటుంబం లేకుండా అది లేదు. కేసీఆర్ స్థాపించిన పార్టీ కేసీఆర్ లేకుండా అది లేదు. చూస్తున్నాం కదా, జగన్మోహన్ రెడ్డి లేకుండా వైఎస్ఆర్సీపీ లేదు. ప్రాంతీయ పార్టీలు ఏమో కుటుంబ పార్టీలుగా మారిపోయినాయి. 2 జాతీయ పార్టీలో ఒకటి పూర్తిగా కుటుంబ పార్టీ కదా, కాంగ్రెస్ పార్టీ కుటుంబ పార్టీ కదా. ఈ పార్టీ కూడా సోనియా ఆదేశాలు చెల్తాయి. నిన్ననే పార్లమెంట్ లో ఏం మాట్లాడాలి, ఏం చేద్దామనేది సోనియా గాంధీ చర్చించింది. మల్లికార్జున ఖర్గే కూర్చోలే ఎంపీలతో ఉన్నాడు ఆయన కూడా. కానీ ఏంటంటే రాహుల్ గాంధీ కూర్చోలే. సూపర్ పవర్ ఎక్కడ ఉంది? సోనియా గాంధీ దగ్గర లేదు కదా. అందుకని కేంద్రీకృత పాలన, ఏకీకృత పాలన, అధికార వికేంద్రీకరణ లేకపోవడం ఇవిగా దుర్మార్గాలు అంటున్నాను. అంటే సమస్యల పట్ల చర్చించాలి. కానీ పార్లమెంటు చట్టసభలు ఉన్నాయంటే ఏదైనా ఒక మంచి చట్టాలు, ప్రజోపకరమైన చట్టాలు చేయడానికి మేము ఎన్నికైన స్ఫూర్తి లేదు. ఒకనాడు ఒక మాట చెప్తాను. రాజేంద్ర ప్రసాద్ గారు రాజ్యాంగ నిర్మాత, రాజ్యాంగ సభకు అధ్యక్షత వహించినప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు ఏమన్నారట అంటే, మొట్టమొదటి చర్చ వచ్చినప్పుడు మనకు చట్టసభలకు ఎన్నుకునే వాళ్ళు ఓటర్లు కూడా చదువుకున్న వాళ్ళు కావాలి అని ఒక చర్చ లేవదీచ్చారు ఆయన. ఆనాడు ఇల్లిటరేట్స్ ఎక్కువ, 33 కోట్ల మంది జనాభా, పూర్తిగా 190% మంది ఇల్లిటరేట్స్ ఆనాటికి. కానీ ఓటేసేవాడికి చదువు రావాలి అని అంటాం. అప్పుడు అంబేద్కర్ గారు, నెహ్రూ గారు తన వంతు వచ్చినప్పుడు ఏమన్నారంటే, ఈ భారతదేశంలో ఏదైతే ఉద్యమాలు జరిగినాయో ఉద్యమాలలో చదువుకున్న వాళ్ళు పూర్తిగా తాబేదారులుగా వ్యవహరించారు ప్రభుత్వాలకు. ఉద్యోగులందరూ కూడా అప్పుడు అట్లా వ్యవహరించారు. లాయర్లు, డాక్టర్లు కొందరు ఉద్యమం రావచ్చు, కానీ నిజంగా పిడికడు ఉప్పు పట్టుకుంటే ఉద్యమం చేసింది ఎవరంటే పేదలు, నిరక్షరాస్యులే. కనుక చట్టసభలకు ఎన్నుకునే వాళ్ళు విద్యావంతులు అవసరం లేదని చెప్పి ఆనాడు అందరికీ సార్వజనీన ఓటు హక్కు కల్పించింది ఆనాడు. ఇప్పుడు అండి 199 మంది నిరక్షరాస్యులు లేరు. ఎవరు కూడా ఇంటర్మీడియటా, డిగ్రీయా, పీజీయా, డాక్టరేట్ చదివిన వాడున్నారు. మరి ఎందుకు చర్చలు సరిగ్గా జరుగుతలేవు? ఒకనాడు మొట్టమొదటి పార్లమెంట్ 52 నుంచి మొదలు పెడితే నా ఉద్దేశం 72 దాకా, 71, 70 తర్వాత 77 ఎమర్జెన్సీ వచ్చేదాకా కూడా బ్రహ్మాండమైన అప్పటిదాకా కొంత ఇలిటరేట్స్ ఎక్కువ ఉంటుంది. కానీ ఇప్పుడు 77 తర్వాత మరి అందరూ చదువుకునే వాళ్ళు వస్తున్నారు కదా. మరి చదువుకున్న వాళ్ళకి ఈ రోగం ఎందుకు పుట్టింది? చదువుకోకముందు కాకరకాయ, చదువుకున్నాక కీకరకాయ ఎందుకు అంటున్నారు? ఇప్పుడే చర్చలు ఎక్కువైతున్నాయి, ఇప్పుడే విభేదాలు ఎక్కువైతున్నాయి, ఇప్పుడే ఇట్లా కొట్టుకోవడం జరుగుతుంది. ఆ మధ్య నేను పెద్దల సభ, గద్దల సభ అని ఆర్టికల్ రాశానమ్మా. ఇది రాజ్యసభలో. రాజ్యసభ ఏంది? పరిణతి పొందిన రాజ్యసభ పోతారు. అక్కడ 35 ఏళ్ళ వయోపరిమితి పెట్టింది. అక్కడ పెద్దల సభ బెంచీలెక్కి అరుచుకున్నారు కదా, బెంచీలెక్కి విసురుకున్నారు కదా కాగితాలు. ఈ పెద్దల సభ ఎక్కడి? లోక్సభకు రాజ్యసభకు ఏం తేడా ఉన్నది? అందుకనే చట్టసభల సభ్యులు కోటేశ్వరరావు చెప్పారు కదా, యువ సభ్యులకు అంటే ఇప్పుడు మొదటి నాయకులు ఎట్లా నడిచి వెనకవాడు అట్లే పోతాడు. తాత చేసే తప్పు మనవాడు కూడా పాటిస్తుంటాడు. కనుక పెద్దవాళ్ళు ఏం చేయాల్సిందంటే ఆ చట్టసభలకు హుందాతనం గౌరవించాలి. దానికి తగ్గట్టుగా యువతను, ఇప్పుడు మొట్టమొదటి ఎన్నుకునే వాళ్ళు కూడా లేరమ్మా. మొట్టమొదటిసారి పార్లమెంట్కి వచ్చే వాళ్ళు ఎవరు వస్తున్నారంటే వారసులే వస్తున్నారు, పాత నాయకులు వారసులు వస్తున్నారు. కొత్తగా యువత ఒక్కరు కూడా రాజకీయాలకు వస్తుందా చెప్పండి? పార్లమెంట్ సూట్ కేసులు తీసుకోవాలి, రావాలి, పార్టీకి ఇంత తీయాలి. వాళ్ళు ఖర్చు పెట్టుకుంటే వాళ్ళ 100 కోట్ల రూపాయలు ఉన్న వాళ్ళే పార్టీ మెంబర్లు. ధనం ఉండడం తప్ప అని నేను అంటలేదు, కానీ ధనాన్ని వినియోగించుకుని ఎన్నికవడం తప్ప అంటున్నాను. జరుగుతుంది అదే. వాళ్ళ 1 కోట్ల రూపాయలు ఉన్నోడే ఆ పార్లమెంట్ సభ్యుడు అవుతున్నాడు, సామాన్యుడు పార్లమెంట్ సభ్యుడు అవుతున్నాడు చెప్పండి ఎక్కడన్నా సరే. ఆఖరికి ఎస్సీ ఎస్టీ కాన్స్టిట్యూన్సీలో కూడా అవుతున్నారా? ఆ వర్గాల్లో కూడా బాగా డబ్బుండి ఖర్చు పెట్టుకునే వాళ్ళే పెడుతున్నాయి అభ్యర్థులుగా అన్ని పార్టీలు. కానీ ఒక సామాన్యుడు, మంచి చదువుకున్నవాడు, మంచి భావజాలం ఉన్నవాడు వస్తున్నారా? యువత వస్తుంది, కానీ వారసత్వంగా వచ్చే యువత అంతా కూడా అయితే మొట్టమొదటి మగవాళ్ళు, వీళ్ళేని గతి లేని పరిస్థితులు ఆడవాళ్ళని తీసుకొస్తున్నారు. సుప్రియశ్రీలో పార్లమెంట్ మెంబర్ గా ఉందంటే కారణం ఏమిటి? ఆ శరద్ పవార్కి ఒకటే బిడ్డ, కొడుకులు లేరు. ఇక్కడ ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ ఉన్నట్టు కుటుంబ వారసత్వంలో వచ్చారు వాళ్ళందరూ కూడా. మీరు ఎక్కడ చూడండి, మొత్తం దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీలు, జాతీయ పార్టీలలో పార్లమెంట్ చట్టసభలకు ఎన్నికై 199 మంది ఎవరో లోకలో ఒకరు ఎన్నిక కావచ్చు చెప్పలేం, కానీ అందరు వారసత్వ రాజకీయాలే కదా. నేను మొన్న అమెరికా నుంచి వచ్చిన మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆయన గౌరవిస్తాను, ఆయన చదువుకున్నాడు మంచిగా. పేమసాని చంద్రశేఖర్
లావురత్తయ్య గారు కొడుకు. ఏమైంది చూస్తున్నాం కదా. అంటే వారసత్వంగా రావాలి, విదేశాల నుంచి వచ్చిన దిగుమతి చేసుకున్నా కూడా. కానీ మన వాళ్ళని మనం గౌరవించే స్థితి లేదు కదా. పార్లమెంట్ సభ్యుడిగా గెలవాలంటే ఇవాళ 100 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే తప్ప గెలవని పరిస్థితి ఉన్నది. మినిమం చెప్తున్నాను, అసెంబ్లీకే 50-20 కోట్లు ఖర్చు పెడుతున్నారు. 100 కోట్లు నేను చాలా తక్కువ చెప్తున్నాను, అమాయకుడిని చాలా తక్కువ చెప్తున్నాను. అంటే 200-300 కోట్ల రూపాయలు పెట్టి పార్లమెంట్ సభ్యుడిగా అయినోడు పార్లమెంట్ లో ప్రజా సమస్యల మీద పోరాడతాడా, లేకపోతే తన లాబింగ్ చేసుకొని తనకు సంబంధించిన అంశాల మీద ప్రభుత్వం నుంచి లాభం పొందుతాడు చెప్పండి. వాళ్ళ ధనికుల ప్రపంచం ఇది, ధనికుల చట్టసభలు ఇవన్నీ కూడా నోటి. అయితే పార్టీ అండా, లేకుంటే వారసత్వం అండా, లేకుంటే ధనికుల అండా. అటువంటి చెప్పిన ప్రజా సమస్యలు ఎందుకు చర్చకు వస్తాయి? అమాయకంగా మనం మాట్లాడుకుంటాం. కానీ ప్రజా సమస్యలు చర్చకు రావాలంటే ప్రజా ఉద్యమాల నుంచి వచ్చిన నాయకులు రావాలి. ఒకనాడు ఫెర్నాండెస్ వచ్చిండు, చంద్రశేఖర్ వచ్చిండు, ఒకనాడు మన ఈ సోషలిస్ట్ నాయకులందరూ అట్లా వచ్చినాడు కదా, ఉద్యమాల నుంచి వచ్చినాడు కదా. విద్యార్థి ఉద్యమాలు లేకుండా చేశారు కదమ్మా. విద్యార్థి ఉద్యమాలు ఎక్కడ జరుగుతున్నాయా? విద్యార్థులకు ఎన్నికలు చేసి లేకుండా చేశారు కదా. విద్యార్థి సంఘాలకు ఎన్నికలైనప్పుడు విద్యార్థి సంఘాల నుంచి వచ్చిన నాయకులు, కార్మిక సంఘాలకు ఎన్నికను కార్మిక నాయకులు కార్మికులకు వచ్చారు. జార్జ్ ఫెర్నాండెస్ అట్లా వచ్చినాడే. అట్లా చూసుకుంటే సమాజం నుంచి, యూనివర్సిటీల నుంచి మంచి నాయకత్వం బయటకు వచ్చే పరిస్థితులలో వాళ్ళని రెండే మభ్య పెడుతున్నారు. అయితే కుల రాజకీయాలు, లేకుంటే మత రాజకీయాలు, లేకపోతే మభ్యపెట్టే రాజకీయాలు. వాళ్ళు వాళ్ళతోనే దొక్కుతారు. కానీ కొత్త వాళ్ళ రాజకీయాలకు వచ్చే పరిస్థితి ఎక్కడి? అంటే ఉద్యమాలను అణగదొక్కిన తర్వాత, ఉద్యమాల నుంచి వచ్చే నాయకత్వం పోయిన తర్వాత, విద్యార్థి సంఘాలు నాశనం చేసిన, కార్మిక సంఘాలను పునరేటట్టు చేసిన తర్వాత, వాళ్ళ కులము, మతము, ప్రాంతము, భాష చిచ్చుపెట్టిన తర్వాత అసలైన భారతదేశంలో ఉన్న నాయకత్వం పార్లమెంట్ వరకు పోతలేదు అంటున్నాడు ఇప్పటికి కూడా. అంటే వీళ్ళందరూ పనికిరాని వాళ్ళు అంటలేను, ఇంకా మిగిలిన ఇప్పటికి కూడా కొందరు మిగిలిన మంచి వాళ్ళు ఉన్నారు కాదంటలేను. కానీ అవసరమైన సరుకు యువతరం పార్లమెంట్కి పోతలేదు. మేము అప్పుడప్పుడు ఏం చేస్తున్నాం శాలిని గారు, యూత్ పార్లమెంట్ అని పెడుతున్నాం. నిజంగా ఎంత అద్భుతంగా వాళ్ళు మాట్లాడుతున్నారు అంటే వాళ్ళకి ఆదర్శంగా వీళ్ళు నిలుస్తున్నారు. మొన్ననే చంద్రబాబు నాయుడు గారు మన ఆంధ్రప్రదేశ్ లో పిల్లలతోని అసెంబ్లీ మాక్ అసెంబ్లీ, మోడల్ అసెంబ్లీ పెట్టారు. ఎంత బాగా మాట్లాడింది స్పీకర్ లాంటి వాళ్ళందరూ కూడా చిన్న పిల్లలే. అంటే వాళ్ళకున్న అవగాహన ఈ చట్టసభలో ఉన్న ఈ దుర్మార్గ రాజకీయ నాయకత్వం ఎందుకు పోతుందని అంటున్నాను నేను. దాన్ని పెంపొందించాలి. నిజంగా చెప్పానంటే ఇవాళ మిగతా అంశాలు పక్కన పెట్టి మన ఛానల్ మేము ఇద్దరమే ఉండొచ్చు, కానీ ఒక మంచి చర్చకు తావుదీశారు శాలిని గారు. మీరైతే మీ యాజమాన్యాన్ని మిమ్మల్ని అభినందిస్తున్నాను. ఎందుకంటే ఈ చర్చ జరగాల్సింది అంటున్నాను. చర్చ రచ్చ కాకుండా ఉండాలంటే మంచి పరిణామాలకు సంబంధించాలి. మంచి చర్చ, విజ్ఞానవంతమైన చర్చ జరగాలి. ఇప్పుడు కూడా చర్చలో వేడి పుట్టవద్దు, వెలుగు పుట్టాలంటే పార్లమెంట్ లో మంచి ప్రయత్నం చేయండి. స్పీకర్లు బాలయోగి తర్వాత ఒక్క స్పీకర్ అన్న నిష్పక్షపాతంగా ఉంటున్నా, ప్రతిపక్షాలకు సరిగ్గా అవకాశం చూస్తున్నాం కదా, మొన్నటికి మనం చూసాం కదా. అందుకనే ఒకవేళ కొంచెం ప్రయత్నం చేయబోతే ధనకర్ దాకా ఇంటి రాజీనామా చేసి ఇంటికి పోవాల్సి వస్తుంది కదా. ఆయన ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన బిల్లును పరిగణలోకి తీసుకోవడం వల్ల జరిగింది అదే కదా. అంటే నిష్పక్షపాతంగా స్పీకర్లను వ్యవహరించే పరిస్థితి లేదు, వాళ్ళ చేతులు కట్టేస్తున్నారు. గతంలో చిన్నప్పుడు పాట వినేవాడు, కాళ్లకు సంఖ్యలు, చేతులకు సంఖ్యలు, చివరికి నుదుటి రాతకు సంఖ్యలు అని ఇంతేలే నిరుపేదల బతుకులు అనే పాట ఒకటి జ్ఞాపకం వస్తుంది. అంటే స్పీకర్ల సంఖ్యలు వేస్తున్నారు. స్పీకర్ ఆ ప్రభుత్వం అధికార పార్టీ ఏది చెప్తే అది వినాల్సిన పరిస్థితి వస్తుంది. కారణం ఏంటి చూస్తున్నాం కదా, స్పీకర్ల వీలో స్పీకర్లు దిగజార్చుకుంటున్నారు. గవర్నర్లు అయితే పూర్తిగా తాబేదాలుగా వ్యవహరిస్తున్నారు. కనుక ఇప్పుడు తండ్రిని బట్టి తండ్రి కోనేట్లు ఎరుగుతే కొడుకు తంతల మీద ఎరుగుతాడా? కోనేట్లోకి పోతాడు. అందుకని ఇక్కడ జరుగుతుంది ఏంటంటే రాజకీయ పార్టీలు తమ వైఖరి మార్చుకోవాలి. పార్లమెంటును చాలా హుందాగా నడిపే ప్రయత్నం చేయాలి. ఇటుపక్క అటుపక్క రెండు చేతులు కలిసి చప్పట్లు అవుతున్నాయి. ఇవాళ అనవసర చర్చలు చేసి వాయిదాలకు పోతున్నాయి. చూడండి 19 రోజులలో చాలా అనవసర చర్చలు జరుగుతాయి. రోజు బైకాట్ జరుగుతాయి. చూడండి అవసరం లేని విషయాలలో ప్రతిపక్షాలు వాకౌట్ చేస్తాయి. అవసరం లేని విషయాలు వాళ్ళు వాకౌట్ చేస్తేనే పీడ అవుతుంది అని చెప్పి వీళ్ళ బిల్లులు సందర్భ సడవి అని వీళ్ళ బిల్లులు వీళ్ళు పాస్ చేసుకుంటారు, అయిపోతుంది. లొల్లే లేదు. 19 రోజులు ఒక ప్రహసనంగా జరుగుతుంది అంటున్నారు. నా ఉద్దేశం ఏంటంటే ఇన్ని రోజులు నిర్వహించాలని లేదు, కానీ నిజంగా 3 కాలాల పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు కానీ, తర్వాత శీతాకాల సమావేశాలు కానీ, తర్వాత మనకు వర్షాకాల సమావేశాలు కానీ ఇవన్నీ కలుపుకుంటే కనీసం 4 నెలలన్నా జరగాలంటున్నాను నేను. 1/3 12 నెలల్లో 120 రోజులను సభ జరగానా లేదా? సెలవులతో కలుపుకోకుండా, నేను సెలవులు కాకుండా చెప్తున్నాను. 120 రోజులు సభ జరిగితే నిజంగా దేశంలో అన్ని సమస్యలపై చర్చ జరుగుతుంది, అందరికీ అవకాశం కూడా వస్తుంది అంటున్నాను. ఏమవుతుందంటే అవకాశం ఇస్తే కూడా కొందరు రాజకీయ స్పీచ్లు ఇచ్చుకుంటూ పోతున్నారు. ఏ అంశం ఉందో అంశం మీద మాట్లాడితే వేరే రాదు. కావాలని అంశం మీద రెచ్చగొట్టేట్టు మాట్లాడి వీడి మీద వాడు వాళ్ళ మీద వీళ్ళు మాట్లాడుకొని వాయిదా వేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ కూడా ఈ 19 రోజుల చర్చలో నేనైతే వెలుగు పుట్టాలని కోరుకుంటున్నాను. చట్టసభల సభ్యులు హుందాగా వ్యవహరించాలని కోరుకుందాం. అది జరిగితే మనంత వాళ్ళు సంతోషపడే వాళ్ళు ఎవరు లేరు. రైట్. మరి కోటేశ్వర గారు, ఈసారి శీతాకాల సమావేశాలు హాట్ గా సాగే అవకాశం ఉంది అనుకోవచ్చా?
అదే కదా ఇప్పుడు రామ్మోహన్ రావు గారు చెప్పింది, అసలు సమావేశాలు జరిగితే కదా. ఉమ్. ఇప్పుడు అంటే ఏదో ఒక మాటల అంశం యుద్ధం మీద తప్పదంటారా? ప్రతిపక్షాలు వాకౌట్ చేయటమో లేకపోతే రభస్ చేయటమో చేస్తే వాయిదా వేస్తారు, గంటల తరబడి వాయిదా వేస్తారు. తర్వాత మళ్ళా మరుసటి రోజు అదే కథ. అందుకని ఇప్పుడు అది గతంలో మరి కాంగ్రెస్ తప్పు చేసిందా అంటే చేసింది. ఇప్పుడు అందుకే కదా నెహ్రూ దగ్గర నుంచి గాంధీ దగ్గర నుంచి బీజేపీ రోజు అదే పాట పాడుతూ ఉంది కదా. మీరు అవన్నీ చేశారు, అవన్నీ చేయబట్టే దేశం ఇట్లా ఉంది అని చెప్తున్నటువంటి వాళ్ళకి మరి ఎంతకాలం పాడతారు? వాళ్ళు చేసిన తప్పులకు కారణంగానే కదా దానికి కనీస ఒక దశలో ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా జనం శిక్షించారు. మీ ప్రత్యేకత ఏమిటి, మీరు చేస్తా ఉన్నది ఏమిటనేటువంటిదే ఇవాళ సమస్య. అందుకని కాంగ్రెస్ భుజం మీద తుపాకీ పెట్టి వాళ్ళ ప్రయోజనాలు నెరవేర్చుకునేటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎంతకాలం నెహ్రూని ఎంతకాలం తిడతారు, గాంధీని ఎంతకాలం తిడతారు? కాంగ్రెస్ తప్పు చేసింది కాదని అంటలే. ఇప్పుడు రామ్మోహన్ రావు గారు చెప్పినట్టు ఈ 42% దానికి సంబంధించి మరి రాహుల్ గాంధీ ఎందుకు లేవనెత్తట్లేదు? లేవనెత్తాలి. లేవనెత్తమని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు కూడా ఒత్తిడి చేయాలి. లేకపోయేట్లయితే రేపు ఆయనకి ఏ విధమైనటువంటి ఏ నినాదంతోటి స్థానిక సంస్థల ఎన్నికల్లో వెళ్తారు? ఇప్పటికే వచ్చింది కదా, మీరు పార్లమెంట్ లో ఎందుకు మాట్లాడరని ఒకటి. రెండవది, ఇది ఈ బీసీలకు రిజర్వేషన్లు అనేటువంటిది ఒక తెలంగాణకు సంబంధించినటువంటి సమస్య మాత్రమే కాదు, యావత్ దేశానికి సంబంధించినటువంటి సమస్య. మొట్టమొదట ఎక్కడొచ్చింది ఇది? బీజేపీ మిత్రుడిగా ఉన్నటువంటి నితీష్ కుమారే కదా బీహార్ లో చట్టం చేసి అది హైకోర్టు పోయిన తర్వాత కొట్టేసింది. అది అయిపోయిన తర్వాత మహారాష్ట్ర స్వయంగా బీజేపీ ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రం, అక్కడ కూడా ఇదే సమస్య కదా, 50% మించి రిజర్వేషన్లు. మధ్యప్రదేశ్ అది సమస్య, అది బీజేపీ పాలిత రాష్ట్రమే కదా. అందుకని ఇది ఒక జాతీయ సమస్య. అసలు మొట్టమొదట మేము కులగణన చేయం, బీసీ గణన చేయం అని చెప్పేసి అడ్డం తిరిగినటువంటి సర్కారు ఈ ప్రతిపక్షాల ఒత్తిడి కావచ్చు, లేదా కాంగ్రెస్ వాళ్ళు చెప్పుకున్నట్టు మా ఒత్తిడి అని వాళ్ళు చెప్పుకున్నట్టు కావచ్చు, ఏదైనా కానీ లేదు మేము కూడా చేస్తామని చెప్పేసి ఎట్టకలకు ఒప్పుకున్నారు. ఒప్పుకున్న తర్వాత మరి దీనికి సంబంధించి ప్రధానమంత్రి ఎప్పుడైనా ఇదిగో వివిధ రాష్ట్రాల్లో, మా పాలిత రాష్ట్రాలు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఈ సమస్య వచ్చింది, దీని మీద మేము ఈ వైఖరి ప్రదర్శిస్తామని ఎప్పుడన్నా ఒక విధాన ప్రకటన మరి ఎవరు చేయాలి? దేశ ప్రధానిగా ఉన్నటువంటి వ్యక్తి కాకపోతే ఎవరు చేయాలి? ఆయన మాట్లాడరు. బీజేపీ వాళ్ళు లొల్లి, ఇక్కడ మీరే కదా చెప్పింది. అవును, వాళ్లే చెప్పింది. మరి ఆ విధంగా చూసుకున్నప్పుడు నరేంద్ర మోడీ గారు కూడా చెప్పినవి కూడా చాలా ఉన్నాయి కదా. ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడీ గారు ఉన్నప్పుడు ఆనాడు మన్మోహన్ సింగ్ కి అఫీషియల్ గా ముఖ్యమంత్రుల సబ్ కమిటీ కనీస మద్దతు ధరలకు సంబంధించి చట్టబద్ధత కల్పించాలని ఏ నరేంద్ర మోడీ గారు కన్వీనర్ గా అయితే ఉన్నారో ఆ కమిటీ మరి ఆ రోజు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. మరి ఇవాళ అదే నరేంద్ర మోడీ గారు అధికారంలో ఉండి ఒక కమిటీని వేశారు. చిత్రం ఏంటంటే ఆ కమిటీ ఏమైందో తెలియదు. ఆ కమిటీని వేసి కూడా 2 ఏళ్ళు దాటిపోయింది. సమావేశం అయిందో లేదో తెలియదు, నివేదిక ఇచ్చిందో లేదో తెలియదు. నివేదిక ఇమ్మని వాళ్ళు అడగరు, ఇవ్వాలా లేదా అని ఆ కమిటీ వాళ్ళు అడగరు. మరి ఎందుకని? ఇప్పుడు బీసీ రిజర్వేషన్ల గురించి కాంగ్రెసే ఇచ్చింది, వాళ్ళు రాహుల్ గాంధీ మాట్లాడలేదని మనం విమర్శిస్తున్నాం, దాన్ని తప్పట్టక్కర్లా. కానీ మరి ఒక బీసీలు కాదుగా, మొత్తం బీసీలు, ఓసీలు, ఎస్సీలు, ఎస్టీలు, దేశానికి సంబంధించినటువంటి రైతాంగానికి సంబంధించిన కోట్లాది మంది రైతాంగానికి సంబంధించినటువంటి సమస్య మీద కనీస మద్దతు ధరలకి చట్టబద్ధత కల్పిస్తారా లేదా? మీరే కదా అడిగింది, సిఫార్సు చేసింది మీరే కదా, ఎందుకు మాట్లాడట్లేదు? అందుకని ఎవరి రాజకీయం వాళ్ళు ప్రదర్శిస్తున్నారు. రాహుల్ గాంధీకి ఉండేటువంటి ఇబ్బందులు రాహుల్ గాంధీకి ఉండుంటాయి బీసీ రిజర్వేషన్ గురించి తెస్తే. ఒకవేళ ఇస్తే వీళ్ళకి అదే సమస్య. ఎందుకని సోషల్ ఇంజనీరింగ్ పేరుతోటి చేసేటువంటిది ఇది. బీసీలకి నిజంగా రిజర్వేషన్లు ఇస్తే ఈ కాంగ్రెస్ లేదా బీజేపీ, ముఖ్యంగా బీజేపీ చేసేటువంటి సోషల్ ఇంజనీరింగ్ అంతా బద్దలయ్యేటువంటి అవకాశం ఉంది. అందుకని వీళ్ళకి అటువంటి సమస్యలు ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లో అటువంటి సమస్య చేస్తే మరి అఖిలేష్ యాదవ్కి ఏమన్నా ఇబ్బంది ఉందా తెలీదు మనకి. అందుకని కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడలేదా అనేక అనుమానాలు. అందుకని అవన్నీ కూడా అటువంటి అవకాశవాదాన్ని ఎవరు ప్రదర్శించినా, రాహుల్ గాంధీ ప్రదర్శించినా, లేకపోతే
నరేంద్ర మోడీ ప్రదర్శించినా కానీ జనం తగినటువంటి సమయంలో గుణపాఠం చెప్తారు అని మాత్రం ఖచ్చితంగా మనం చెప్పొచ్చు. రైట్, మరి థ్యాంక్ యూ అండి. ఇవాళ మిడ్ డే డిబేట్లో పాల్గొన్నటువంటి రామ్మోహన్ రావు గారికి, కోటేశ్వరరావు గారికి థ్యాంక్ యూ అండి. ఇది ఇవాళ మిడ్ డే డిబేట్. చూస్తూనే ఉండండి స్వతంత్ర న్యూస్.